ఇక అంతర్జాతీయ వార్తలు చూస్తే రష్యా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. ఆయన 87 కంటే ఎక్కువ శాతం ఓట్లతో గెలిచారు. తన విజయం తర్వాత ఆయన అమెరికా ప్రజాస్వామ్యాన్ని ఎద్దేవా చేశారు. పాశ్చాత్య దేశాల కన్నా కూడా రష్యా ప్రజాస్వామ్యం పారదర్శకంగా ఉందని పుతిన్ తన ఎన్నికను సమర్థించుకున్నారు. ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా ప్రజలు వ్లాదిమిర్ పుతిన్కు మరోమారు పట్టం కట్టారు. ఆయనను 87% కంటే ఎక్కువ ఓట్లతో గెలిపించుకున్నారు. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్యం కంటే రష్యా ప్రజాస్వామ్యం మొత్తం పారదర్శకంగా ఉంటుందన్నారు. అమెరికాతో పోల్చుకుంటే తాము చాలా అడ్వాన్స్గా ఉన్నామన్నారు. ఓటింగ్ అంతా ఆన్లైన్లో కొనసాగిందన్నారు పుతిన్. సుమారు 80 లక్షల మంది ఓటర్లు ఆన్లైన్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు రష్యా అధికారులు. కాగా పుతిన్ ఆన్లైన్లోనే మీటా నొక్కి ఓటు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఓటంతా పారదర్శకంగా కొనసాగింది. అమెరికా మాదిరిగా మెయిల్ ఓటింగ్ లేదు. అక్కడ $10 చెల్లించి ఓటు కొనుగోలు చేస్తారని పుతిన్ ఎద్దేవా చేశారు. అయితే ఓటింగ్ సరళిని కవర్ చేయడానికి స్వతంత్ర పరిశీలకులను అనుమతించలేదు. పోలింగ్లో అవకతవకలు జరగాయన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీ ఉద్యోగులపై ఒత్తిడి పెంచి పోలింగ్ స్టేషన్లో అయినా లేదా ఆన్లైన్లో అయినా పుతిన్కే ఓటు వెయ్యాలని ఆదేశించారని చెబుతున్నారు. అయితే యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాత్రం పుతిన్పై మండిపడుతున్నారు. అధికార దాహంతో విరవీగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సుదీర్ఘ పాలనలో చెయ్యని దుర్మార్గాలు లేవన్నారు. ఈ వ్యక్తి హేగ్ కోర్టులో విచారణ ఎదుర్కోవలసిన వాడన్నారు. కాగా రష్యాలో ఎన్నికలు మొట్టమొదటిసారిగా 3 రోజుల పాటు ఈ నెల 15 నుంచి 17 వరకు కొనసాగాయి. అలాగే యుక్రెయిన్లో రష్యా పౌరులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా పోలింగ్ జరిగింది. ఇక్కడ కూడా పుతిన్కు సరాసరి 90% కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. రష్యా ఎన్నికలను పాశ్చాత్య దేశాలు ఒట్టి బోగస్ అని కొట్టిపారేశాయి. బలమైన ప్రతిపక్ష నాయకుణ్ణి ఎన్నికలో నిలబడకుండా అడ్డుకున్నారు. దేశంలోని 11 ప్రాంతాల్లో వేర్వేరు టైం జోన్ల వల్ల 3 రోజుల పాటు పోలింగ్ జరిగింది. రష్యా అధికారులు మాత్రం 74% కంటే ఎక్కువ పోలింగ్ జరిగిందని చెబుతున్నారు. మాస్కోతో పాటు సెయింట్ పీటర్బర్గ్ లాంటి నగరాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ స్టేషన్ వెలుపల బారులు తీరారు. అలాగే వివిధ దేశాల్లోని రష్యా రాయబార కార్యాలయాలు వెలుపల రష్యా పౌరులు నిరసన వ్యక్తం చేశారు. అలెక్సీ నావల్నీ భార్య ఎన్నికలను వ్యతిరేకించారు. ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 3వ ప్రపంచ యుద్ధం అడుగు దూరంలోనే ఉందని పశ్చిమ దేశాలను పుతిన్ హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే, 3వ ప్రపంచ యుద్ధం అడుగు దూరంలో ఉంది. రష్యా అమెరికా నేతృత్వంలోని నాటో కూటమికి మధ్య ఘర్షణ తలెత్తితే మాత్రం అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. అయితే దీన్ని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. ఇదే సమయంలో భవిష్యత్తులో తమ సైన్యాన్ని యుక్రెయిన్కు పంపుతామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యలను పుతిన్ తప్పుపట్టారు. యుక్రెయిన్లోని నాటో సైనిక సిబ్బంది ఇప్పటికే ఉన్నారని, రష్యా యుద్ధ భూమిలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ దళాలు తలబడుతున్నాయి. ఇందులో వారికి ఎటువంటి మంచి జరగడం లేదు, ఎందుకంటే వారు అక్కడ పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని అన్నారు. ఈ రోజు జరుగుతున్న విషాద సంఘటనను దృష్టిలో ఉంచుకుని కీవ్ పాలనలోని భూభాగాల్లో ఒక నిర్దిష్ట శానిటరీ జోన్ని సృష్టించడానికి మేము ఏదో ఒక సమయంలో బలవంతపు చర్యలు చేపడతామని పుతిన్ చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం పుతిన్ వెల్లడించలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి తన ప్రత్యర్థి అలెక్సీ నావల్ మృతిపై స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్ని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నట్లుగా తెలిపారు. అంతలోనే ఆయన మరణించారని అన్నారు.
గత కొన్నేళ్లుగా ఆయన నావల్నీ పేరెత్తడం ఇదే తొలిసారి. ఖైదీల మార్పిడి కింద నావల్నీ అప్పగించిన పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు తీసుకొద్దామనే ఆలోచనను సహచరులు నా ముందుంచారు. మీరు నమ్ముతారో లేదో ఆ వ్యక్తి తన మాటల్ని ముగించకముందే నా అంగీకారాన్ని తెలియజేశాను. అయితే నావల్నీ తిరిగి రష్యాకు రావద్దని షరతు విధించాను. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇది జీవితం అని పుతిన్ వేదాంత ధోరణితో మాట్లాడుతూ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ విజయం అందరూ ఊహించిందే. వార్ వన్ సైడ్ అని ముందుగా ప్రపంచ మీడియా తేల్చి చెప్పింది. మరో 6 సంవత్సరాల పాటు రష్యా ప్రజలు ఆయన పాలనలో నలిగిపోవాల్సిందే. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ పుతిన్కు శుభాకాంక్షలు తెలిపారు. మీ విజయంతో ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆయన ఒక సందేశంలో తెలిపారు. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు మాత్రం పుతిన్ ఎన్నిక పట్ల పెదవి విరుస్తున్నాయి.